చీమ పావురం స్నేహం. ఒక అందమైన అడవిలో పెద్ద చెట్టు మీద ఒక పావురం జీవించేది. అదే చెట్టు కింద ఒక చిన్న చీమ కూడా ఉండేది. ఒకరోజు చీమకు దాహం వేసింది. నీళ్లు తాగడానికి బయటకొచ్చింది. దగ్గరలోని కొల్లం వైపు నడుస్తూ నీరు దగ్గరికి చేరింది. ఆశగా నీళ్లు తాగింది. అప్పుడే జారి నీటిలో పడిపోయింది. చిన్న చీమ మునిగిపోతూ అల్లాడింది. అది చూసిన పావురం వెంటనే ఆందోళన పడ్డది. చీమను కాపాడాలి అని ఆలోచించింది. పావురం ఒక పచ్చ ఆకు తెంపి చీమ దగ్గరగా నీళ్లలో వేసింది. చీమ కష్టపడి ఆ ఆకు మీదకి ఎక్కింది. కొద్దిసేపట్లో ఒడ్డుకు చేరింది. బయటపడిన చీమ పావురానికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంది. కొన్ని రోజుల తర్వాత అదే అడవికి ఒక వేటగాడు వచ్చాడు. చెట్టు మీదున్న పావురాన్ని చూసి బాణంతో గురిపెట్టాడు. అది గమనించిన చీమ వెంటనే పరిగెత్తింది. వేటగాడి కాలు దగ్గర గట్టిగా కుట్టింది. అమ్మో అని వేటగాడు అరిచాడు. ఆ శబ్దానికి పావురం అప్రమత్తమైంది. బాణం తగలక ముందే పావురం ఎగిరిపోయి ప్రాణం దక్కించుకుంది. ఇలా పావురం చేసిన ఉపకారాన్ని చీమ తిరిగి తీర్చుకుంది. నీతి: చేసిన మంచి ఎప్పుడూ వృధా పోదు.